back to the channel Balutechlines. So I think in the last class we have finished discrete time convolution, right? So in this particular video lecture, I am going to cover continuous time convolution, right? So last class వరకు మనం డిస్క్రీట్ డొమైన్ లో కన్వల్యూషన్ చేసాము. అంటే ఏంటంటే ఎన్ డొమైన్, రైట్? సో ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ ఇచ్చినప్పుడు దానికి ఎలా కన్వల్యూట్ చేయాలి. ఓకే, సో దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయని చూసాం. ఒకటి వచ్చేసరికి ఫైనైట్ సీక్వెన్స్, రెండోది వచ్చేసరికి ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఫైనైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఎలా చేసాం? సింపుల్ గా 2 సీక్వెన్సెస్ తీసుకొని లీనియర్ కన్వల్యూషన్ చేసేసాం అండ్ రిజల్టెంట్ గా ఎంత కొంత సీక్వెన్స్ వచ్చింది. ఫర్ సపోజ్ ఇన్పుట్ సీక్వెన్స్ ఎమ్, సెకండ్ సీక్వెన్స్ ఎన్ కనుక అయితే రిజల్టెంట్ సీక్వెన్స్ యొక్క లెంగ్త్ ఎంత అంటే m+n-1, అది ఆల్రెడీ చూసాము. అండ్ జీరో ఎలా డిసైడ్ చేస్తాం? ఫస్ట్ సీక్వెన్స్ యొక్క లెఫ్ట్ మోస్ట్ పాయింట్ తీసుకుంటాం, సెకండ్ సీక్వెన్స్ యొక్క లెఫ్ట్ మోస్ట్ పాయింట్ తీసుకుంటాం, రెండింటిని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ అనేది వస్తుంది. దాని నుంచి నువ్వు 0 పాయింట్ తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఏరియా ప్రాపర్టీ. అంటే x(n) మొత్తాన్ని సమ్ చేసి అండ్ h(n) మొత్తాన్ని సమ్ చేసి రెండింటిని మల్టిప్లై చేస్తే y(n) మొత్తాన్ని సమ్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో అదే వాల్యూ వస్తుంది. ఓకే, అది ఏరియా ప్రాపర్టీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసాం. అండ్ నెక్స్ట్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు, సో ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఎలా చేసాం మనం? 3 రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి? u(n) కన్వల్యూషన్ విత్ u(n), n+1 into u(n) రిజల్ట్. అండ్ u(-n) కన్వల్యూషన్ విత్ u(-n). సో -n+1 into u(-n), దట్ ఈస్ ద సెకండ్ కంక్లూజన్. అండ్ థర్డ్ కంక్లూజన్ వచ్చేసరికి α(n) u(n) అండ్ కన్వల్యూషన్ విత్ u(n). సో దానికి ఏంటి? 1 - α(n+1/1 - α ఇంటూ u(n), రైట్? సో కాబట్టి ఆ మూడింటిని బేస్ చేసుకొని వాడు ఎలాంటి షిఫ్టింగ్ ఇచ్చినా సరే ఆ ఓవరాల్ షిఫ్టింగ్ ని కన్సిడర్ చేసుకుంటూ మనం నీట్ గా నోట్ చేసుకుంటూ వచ్చాం. సో దట్స్ ఫినిష్డ్. ఆ మోడల్స్ కాకుండా, ఆ 3 టైప్స్ కాకుండా ఇంక ఏ టైప్ ఇచ్చినా సరే, వేరే టైప్స్ ఏదైనా ఇస్తే దెన్ యూ నీడ్ టు గో ఫర్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద కన్వల్యూషన్. ఎందుకంటే డైరెక్ట్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇట్ విల్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో దెన్ యూ విల్ గో ఫర్ జెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో అది అంతా కంప్లీట్ అయిపోయింది, రైట్? ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కంటిన్యూస్ టైం కన్వల్యూషన్. అంటే 2 కంటిన్యూస్ టైం సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఎట్లా కన్వల్యూట్ చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోండమ్మా, మనం కన్వల్యూషన్ ఓన్లీ స్టెప్ సిగ్నల్స్ కి మాత్రమే చేస్తాం. ఓకే, అంటే 2 స్టెప్ సిగ్నల్స్, ఏ స్టెప్ సిగ్నల్స్ అన్నా కానివ్వండి, ఆ 2 స్టెప్ సిగ్నల్స్ కి మాత్రమే మనం కన్వల్యూషన్ చేస్తాం డైరెక్ట్ గా. ఓకే, సో స్టెప్ సిగ్నల్స్ కాకుండా ఇంక ఏ సిగ్నల్ ఇచ్చి మనల్ని కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా దెన్ వీ నీడ్ టు గో ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో డిస్క్రీట్ డొమైన్ లో ఆ 3 కంక్లూజన్స్ కాకుండా ఇంకా దేనికి ఆ 3 కంక్లూజన్స్ అండ్ వాటికి సంబంధించిన షిఫ్టింగ్స్ కాకుండా ఇంకా ఏ మోడల్ ఇచ్చినా సరే ఎలా అయితే మనం జెట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్తామో, ఇక్కడ 2 స్టెప్ సిగ్నల్స్ మధ్యలో కన్వల్యూషన్ కాకుండా ఇంకా ఏ 2 సిగ్నల్స్ మధ్య కన్వల్యూషన్ అడిగినా సరే దెన్ we need to go for Laplace transform. సో మనం ఈ వీడియో లెక్చర్ లో 2 స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చినప్పుడు ఎట్లా కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనేది we will see it now. Okay, so let's start it. So keep the heading continuous time convolution. Okay, తెలిసిందేమో యాక్చువల్ గా ఫస్ట్ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో let us consider an LTI system. Okay, let us consider an LTI system. Okay, సో ఇన్పుట్ వచ్చేసరికి మనం ఇంతకుముందు x(n) తీసుకున్నాము. ఇప్పుడు కంటిన్యూస్ డొమైన్ కాబట్టి we will take it as x(t). Okay, next let us suppose the output of this particular function is nothing but y(t) and impulse response of that system is nothing but h(t), right? సో మనకు తెలిసింది y(n) is equal to x(n) convolution with h(n) ఎలా అయితే రాసామో y(t) is equal to x(t) convolution with h(t), obviously బాతేనా. సో this is nothing but resultant y(t). సో మనకి y(t) is equal to మా యాక్చువల్గా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇంతకుముందు మనం చేసినప్పుడు కూడా y(n) is equal to x(n) కన్వల్యూషన్ విత్ h(n) చూసినప్పుడు ఏంటి ఫార్ములా? సిగ్మా k is equal to -∞ x of k h(n - k). ఏదైతే ఈజీగా ఉండిద్దో సిగ్నల్ దాన్ని షిఫ్టింగ్ చేయమని చెప్పాము, ఏదైతే కష్టంగా ఉండిద్దో దాన్ని యాజ్ టీజ్ గా తీసుకోమని చెప్పుకున్నాం. సో అక్కడ ఎట్లయితే సిగ్మా వచ్చిందో ఇక్కడ ఇంటిగ్రేషన్ వస్తుంది, సేమ్ ఇంటిగ్రేషన్. ఓకే, -∞ to ఆబ్వియస్లీ. ఓకే, x of k ఇక్కడ x of τ యూజ్ చేస్తాం మనం, డమ్మీ వేరియబుల్ τ, x of τ into h of t minus τ d2. So this is nothing but the expression for y(t). y(t) is equal to integral -∞ to x of to h of t minus to d2. This is nothing but the expression for y(t). కానీ ఒకటి గుర్తుంచుకోండమ్మా, మనం ఎప్పుడు కూడా ఈ ఫార్ములా అసలు యూజ్ చేయం. ఓకే, 2 స్టెప్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా మనం కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ గా. అది ఎలా అనేది నేను చెప్తాను. స్టెప్ సిగ్నల్స్ కాకుండా ఇంకే సిగ్నల్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్ గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి చాలా ఈజీగా కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దట్స్ డిఫరెంట్, రైట్? కానీ ఈ ఫార్ములా మాత్రం మనం అసలు ఎక్కడ యూజ్ చేయం. ఓకే, ఇది యూనివర్సిటీలో యూజ్ చేస్తారు, యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో మనం 8 మార్క్స్ 16 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దెన్ వి విల్ డూ విత్ ద ప్రొసీజర్. ఓకే, కానీ గేట్ లో మనం ఇట్లాంటి చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్, రైట్?
So let us suppose we have a step signal. Let us suppose 0 to 2. Let us suppose the value is 4, let us say. So this is nothing but x of t, input signal. This is t and this is x of t. And let us consider another signal. Let us suppose this is t, and from -1 to 1, the value is nothing but 2, let us suppose. And let us suppose this is the impulse response of the function. Okay, you are asked to find y of t. Okay, x of t, y of t ఇచ్చేశారు, x of t, h of t ఇచ్చారు, మిమ్మల్ని y of t అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని మీకు క్లియర్గా తెలుసు. ఏంటి y of t is equal to ఏంటి y of t is equal to x of t కన్వల్యూషన్ విత్ h of t. ఇది మనకు ఐడియా ఉంది. అయితే ఇప్పుడు మనం కన్వల్యూషన్ చేయాలి. ఎవరు కన్వల్యూషన్ చేయాలి? రెండు స్టెప్ సీక్వెన్సెస్ కి మనం కన్వల్యూషన్ అనేది చేయాలి. సో కన్వల్యూషన్ అనేది ఎలా చేస్తాం? ఓకే, ఒకటి గుర్తుంచుకోనమ్మా, రెండు స్టెప్ సీక్వెన్సెస్ కి మధ్య కన్వల్యూషన్ చేయమంటే మనం డైరెక్ట్ గా ఇప్పుడు చేసేస్తాం. ఒకవేళ రెండు స్టెప్ సీక్వెన్సెస్ కి మధ్య కన్వల్యూషన్ కాకుండా ఇంకేదన్నా ఇస్తే మాత్రం డెఫినెట్లీ వి విల్ గో ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అయితే ఇప్పుడు రెండు స్టెప్ సీక్వెన్సెస్ మధ్య కూడా ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి. ఏంటంటే రెండు స్టెప్ సీక్వెన్సెస్ ఒకటే అయినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, రెండు స్టెప్ సీక్వెన్సెస్ డిఫరెంట్ విడ్త్ తో ఉన్నప్పుడు ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఫస్ట్ సీక్వెన్స్ x ఆఫ్ t యొక్క విడ్త్ ఎంత? 0 to 2, అంటే విడ్త్ 2, అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2 - 0 2. నెక్స్ట్ h ఆఫ్ t అనేటటువంటి ఒక సీక్వెన్స్ ఇచ్చారు, దీనికి కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వెయిట్ 1 - ఆఫ్ -1 ఎంత? 2. అంటే x ఆఫ్ t కి విడ్త్ 2 అండ్ h ఆఫ్ t కూడా విడ్త్ 2. సో కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి విడ్త్ ఒకటే కాబట్టి దెన్ వి విల్ ఫాలో వన్ ప్రొసీజర్. ఒకవేళ విడ్త్ కనుక డిఫరెంట్ అనుకోండి, అప్పుడు ఇంకొక ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఓకే, సో లెట్ us నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను చూడండి కన్వల్యూషన్ ఎలా డ్రా చేస్తాం. So let us suppose this is nothing but time period t, and let us suppose this is nothing but h of t, let us suppose. Okay, so ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? కన్వల్యూషన్ చేయాలి. మరి సింపుల్, దీనికి లోయర్ మోస్ట్ పాయింట్ ఏంటి? 0, దీనికి లోయెస్ట్ పాయింట్ ఏంటి? -1. ఆ రెండు లోయెస్ట్ పాయింట్ యాడ్ చేయండి, 0 - 1 ఎంత? -1. సో కాబట్టి ఓవరాల్ సిగ్నల్ కూడా లోయెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది అంటే -1, మనం డిస్క్రీట్ లో చేసినట్టుగానే. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ రైట్ మోస్ట్ ఎంత? 2, దీనికి ఎంత రైట్ మోస్ట్ పాయింట్? 1. సో కాబట్టి ఓవరాల్ రైట్ మోస్ట్ పాయింట్ ఏమైందంటే ఎడిషన్ ఆఫ్ 2 రైట్ మోస్ట్ పాయింట్స్ అవుతాయి. సో దీనికి రైట్ మోస్ట్ పాయింట్ 2, దీనికి రైట్ మోస్ట్ పాయింట్ 1, ఆటోమేటిక్ ఓవరాల్ రైట్ మోస్ట్ పాయింట్ ఎంత అవుతుందంటే 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 సింప్లీ. ఓకే, సో కాబట్టి సింపుల్ గా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ చూడండి ఇక్కడ రిజల్ట్, అంటే మనం మిడ్ పాయింట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీని విడ్త్ ఎంత? 2, దీని విడ్త్ కూడా 2, అంటే ఆటోమేటిక్గా రెండు సీక్వెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు మనం విడ్త్ విల్ బి సేమ్ 2. సో కాబట్టి ఇక్కడ -1 నుంచి 2 పాయింట్స్ వచ్చేసామండి, అంటే -1 నుంచి 2 పాయింట్స్ వచ్చారు అనుకోండి. -1 నుంచి ఫస్ట్ పాయింట్ 0 తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1, ఇలా డిసైడ్ చేయొచ్చు. లేదా మీరు 3 నుంచి వెనక్కన్నా రాయొచ్చు. 3 నుంచి ఫస్ట్ వెనక్కి వస్తే 2 వస్తుంది, 2 నుంచి మళ్ళీ వచ్చేస్తే 1 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ రెండు స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చి వాటి విడ్త్ కనుక ఈక్వల్ అయితే ఫస్ట్ మనం ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్, ఓవరాల్ రైట్ మోస్ట్ పాయింట్ కనుక్కోవాలి. ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఎలా వస్తుంది? రెండు లెఫ్ట్ మోస్ట్ పాయింట్స్ ని యాడ్ చేస్తాం. ఓవరాల్ రైట్ మోస్ట్ పాయింట్ ఎలా వస్తుంది? రెండు రైట్ మోస్ట్ పాయింట్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ మిడ్ పాయింట్ డిసైడ్ చేయాలి. మిడ్ పాయింట్ ఎలా డిసైడ్ చేస్తాం? మిడ్ పాయింట్ అనేది ఎంతైతే విడ్త్ ఉంటుందో అన్ని నెగ్లెక్ట్ చేసుకొని రాసుకుంటాం. ఓకే, లెట్ us సపోజ్ ఇక్కడ -1 ఉంది అనుకోండి. -1 కి 2 విడ్త్ కన్సిడర్ చేస్తే -1 తర్వాత 0, 0 తర్వాత 1, లేదా 3 కి ముందు 2, 3 కి 2, 2 కి ముందు 1, ఎట్లా చూసుకున్నా నీకు మిడ్ పాయింట్ విల్ బి 1, లేదా అట్లా ఎట్లయినా కానీ ఫైండ్ అవుట్ చేసి దట్స్ డిఫరెంట్, రైట్? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ దగ్గర మీరు డాటెడ్ లైన్ డ్రా చేసుకోండి. దిస్ ఈస్ ద డాటెడ్ లైన్. సో ఈ పాయింట్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ నుంచి ఒక ర్యాంప్, అక్కడ నుంచి మళ్ళీ రైట్ మోస్ట్ పాయింట్ నుంచి ఒక ర్యాంప్. సో దిస్ విల్ బి ద కన్వల్యూషన్. ఓకే, ఇట్ విల్ బి ట్రయాంగులర్ ఫంక్షన్, రైట్? సో సింపుల్, ఫైండింగ్ ద లెఫ్ట్ మోస్ట్ పాయింట్, నెక్స్ట్ ఫైండింగ్ ద రైట్ మోస్ట్ పాయింట్, నెక్స్ట్ అనలైజింగ్ ద మిడ్ పాయింట్, ఆఫ్టర్ దట్ డ్రాయింగ్ ద ర్యాంప్ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి సింపుల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది -1, ఇది 3, ఇది తెలుసు, కానీ ఈ వాల్యూ తెలియదు కదా నీకు, యాంప్లిట్యూడ్. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత, మాక్సిమం యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని యాంప్లిట్యూడ్ ఎంత? 4, అండ్ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? 4. ఓకే, ఆ రెండింటిని ప్రొడక్ట్ చేయండి అమ్మా. 4 2 ఎంత వస్తుంది? 8 కదా. సో కాబట్టి దీని యొక్క స్లోప్, దీని యొక్క స్లోప్ ఎంత? అక్కడ ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది, రైట్? ఇది ఇంక్రీజింగ్ స్లోప్ కాబట్టి +8, అండ్ ఇది డిక్రీజింగ్ స్లోప్ కాబట్టి ఇట్ విల్ బి -8 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఈ వాల్యూ తెలియదు కాబట్టి ఏ అనుకుందాం అమ్మా ఫర్ సపోజ్. ఓకే, సో కాబట్టి మనకు తెలిసిన దాని ప్రకారం స్లోప్ ఫార్ములా ఏంటి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1, అంతే కదా. సో y2 - y1 x2 - x1. సో పాయింట్స్ రాయండి అమ్మా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఏంటా? ఫస్ట్ పాయింట్ -1, 0 సింప్లీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటమ్మా? ఈ పాయింట్, రైట్? సెకండ్ పాయింట్. సో x యాక్సిస్ 1, y యాక్సిస్ a. సో కాబట్టి 1, a సింప్లీ, రైట్? సో దిస్ విల్ బి x1, దిస్ విల్ బి y1,
and this will be x2 and this will be y2 simply. Okay, so automatic గా నువ్వు m వాల్యూ ఎంత స్లోప్ 8 is equal to y2 minus y1 అంటే a minus 0 that is equal to a divided by x2 minus x1 అంటే ఎంతమ్మా 1 minus of minus 1 which is nothing but 2. సో కాబట్టి 8 is equal to a by 2 కాబట్టి a is equal to 8 into 2 that is equal to 16. సో కాబట్టి ఇప్పుడు నీకు రిజల్టెంట్ గా ఎంత వచ్చిందంటే వాల్యూ 16 సింప్లీ. ఓకే, సో ఇది వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నామా. సో అంటే యాక్చువల్గా ఇంకా అవ్వలేదు రైట్. సో ఫస్ట్ మనకి 2 సీక్వెన్సెస్ ఇచ్చారమ్మా. ఏమేమి సీక్వెన్సెస్ అది 0 నుంచి 2 వరకు. 0 నుంచి దిస్ ఈస్ 2, ద వాల్యూ ఈస్ నథింగ్ బట్ 4. అండ్ సెకండ్ సీక్వెన్స్ ఏమి ఇచ్చారమ్మా నీకు -1 నుంచి -1 to 1, ద వాల్యూ ఈస్ 2 రైట్. సో దీని యొక్క కన్వల్యూషన్ చేస్తే, దీని యొక్క కన్వల్యూషన్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మీకు? సో లెఫ్ట్ మోస్ట్ పాయింట్ విల్ బి -1 and right most point will be 3. So the mid point will be 1 and మీరు డ్రా చేస్తే నీకు ర్యాంప్ ఫంక్షన్, ఇలా ఒక ర్యాంప్ ఫంక్షన్ వచ్చింది రైట్. సో దిస్ ఈస్ ద వన్. అండ్ ఈ పాయింట్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేశారు, దాని వాల్యూ ఎంత అంటే 16 అని చెప్పారు. ఓకే, మీకు కనుక ఆప్షన్స్ లో డైరెక్ట్ గా గ్రాఫ్ ఇచ్చారు అనుకోండి అమ్మా. సో కాబట్టి దట్ విల్ బి ది ఆన్సర్ ఫినిష్డ్. ఒకవేళ నీకు కనుక గ్రాఫ్ ఇవ్వకుండా ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చారు అనుకోండి ఆప్షన్. సో కాబట్టి అప్పుడు డెఫినెట్ గా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది కదా ఈక్వేషన్. సో కాబట్టి ఇక్కడ చూడండి -1 నుంచి +1 వరకు ఒక ఈక్వేషన్ ఉంది ఇంక్రీజింగ్ ర్యాంప్, 1 నుంచి 3 వరకు సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ -1 నుంచి 1 వరకు ఫైండ్ అవుట్ చేయండి. పాయింట్స్ ఏంటి? -1, 0 ఒక పాయింట్, -1, 0. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి ఏంటి? x యాక్సిస్ వాల్యూ 1, y యాక్సిస్ వాల్యూ 16 రైట్. సో దిస్ విల్ బి x1, దిస్ విల్ బి y1 అండ్ దిస్ విల్ బి x2 అండ్ దిస్ విల్ బి y2 సింపుల్. ఓకే, మీకు 2 పాయింట్ ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్ ముందు వీడియో లెక్చర్ లో చెప్పాను ఆల్రెడీ మనం సీక్వెన్స్ అండ్ సిస్టమ్స్ చేసేటప్పుడు. సో అదే యూజ్ చేస్తాను. ఏంటి ఆ ఫార్ములా? ఒకదానికి చెప్తానమ్మా నేను. y minus y1 into x2 minus x1 is equal to x minus x1 into y2 minus y1 simply. X minus x1 into y2 minus y1. This is the one, right? So if you see this one, y minus y1 and 10, y minus 0, that is nothing but y into x2 minus x1 is nothing but 2 is equal to x minus x1 is nothing but x plus 1 into y2 minus y1. 16 minus 0, it is nothing but 16, right? So kabatti 2 1s 2 8s cancel అయిపోతే y axis is nothing but y of t, right? So kabatti y of t is equal to x axis is nothing but t. So kabatti 8 into t plus 1 simply, right? So this is nothing but the expression for y of t. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -1 less than t less than 1 simply. ఓకే, నెక్స్ట్ 1 2 3 ఫైండ్ అవుట్. 1 అనే పాయింట్ దగ్గర పాయింట్ ఎంత? 1, 16. నెక్స్ట్ 3 దగ్గర పాయింట్ ఎంత? 3, 0. దిస్ ఈస్ ద పాయింట్ రైట్. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. దిస్ విల్ బి x1 and this will be y1 and this will be x2 and this will be y2 simply, right? So కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమా. y minus y1 ఎంత? 16 into x2 minus x1, it is nothing but 3 minus 1 2 is equal to x minus x1 into y2 minus y1, it is nothing but 0 minus 16, it is nothing but -16, right? So but automatically 2 1s 2 8s simply, right? So kabatti y minus 16 is equal to actually minus 8x and t, right? 8x plus 8, right? So kabatti 16 కూడా ఇటు తీసుకెళ్తే y is equal to ఏమవుతుంది? -8t plus 8 plus 16, it will be 24, right? So kabatti -8 into -8t plus 24. So this will be the solution, right? So kabatti నువ్వు ఓవరాల్ గా y of t కి ఎక్స్ప్రెషన్ రాస్తే y of t is equal to అప్పుడు ఏమవుతుంది? 8 into t plus 1. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -1 less than t less than 1 simply. అండ్ 1 నుంచి 3 వరకు ఏముంది నీకు? -8t plus 24. It is from -1 less than t less than +1 less than t less than 3. ఓకే, సో కాబట్టి 2 స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చి వాటి యొక్క విడ్త్ కనుక సేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా లోయర్ మోస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత అప్పర్ మోస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆటోమేటిక్ గా నువ్వు ర్యాంప్ ఫంక్షన్ డ్రా చేసుకుంటే దట్ విల్ బి ఫినిష్డ్. ఆ తర్వాత మీకు అదే ఇచ్చారు. ఆ తర్వాత ముందు మేజర్ గా కనుక్కోవాల్సింది యాంప్లిట్యూడ్. అది ఖచ్చితంగా కనుక్కోవాలి రైట్. ఎందుకంటే అదే వేవ్ ఫామ్ 2 3 ఆప్షన్స్ లో ఉంటుంది. ఒక యాంప్లిట్యూడ్ మారుతుంది. ఎలా కనుక్కుంటే యాంప్లిట్యూడ్? x of t యాంప్లిట్యూడ్, h of t యాంప్లిట్యూడ్ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ యూస్ చేసి నువ్వు యాంప్లిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత వాడు ఆప్షన్స్ కనుక గ్రాఫ్స్ ఇస్తే ఓకే ఫైన్. ఒకవేళ వాడు ఈక్వేషన్స్ ఫామ్ లో ఇస్తే ఫస్ట్ ఆ మొత్తానికి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి చేయాలి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్ ని మైండ్ లో ఉంచుకోండి రైట్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే, so you can see this one 0 to 2 the value is 4 and -1 to 1 the value is nothing but 2. You can see that -1 to 3 the value is unknown, right? So దీని స్లోప్ వస్తుంది 4 2s are 8, this will be -8. ఆటోమేటిక్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినా 16 వచ్చింది. సో కాబట్టి -1, 0 అండ్ దిస్ ఈజ్ ది సేమ్. సో నాకు -1 నుంచి 1 వరకు 8t plus 8 వచ్చింది, అంటే 8 into t plus 1. అండ్ ఆ తర్వాత 1 to 3 వచ్చేసరికి -8t plus 24. ఆటోమేటిక్గా నేను డ్రా చేస్తే దిస్ విల్ బి ద y of t ఈక్వేషన్. ఓకే, సింపుల్లీ రైట్. నెక్స్ట్ ది హ్యాస్ బీన్ అప్లైడ్ ఇన్ గేట్ 2013, రైట్. సో ఈ ప్రాబ్లమ్ మీరు ట్రై చేయండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ రైట్. మీరు వీడియో పాస్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను రైట్.
సో ఇక్కడ చూడండి 4 to 8 వాల్యూ 3 యాక్చువల్లీ. సో x of t వచ్చేసరికి ఇంటి 4 to 8 యాక్చువల్లీ, రైట్? It is nothing but 4 to 8. So 4 to 8, the value is nothing but 3. This is x of t. Next one, minus 1 to 3, the value is 2, right? Minus 1 to 3, the value is nothing but 2, right? So let us suppose this is nothing but x of t, and let us suppose this is nothing but h of t. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? సో 2 స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చి కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మీరు విడ్త్ సేమా కాదో చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ విడ్త్ 8, ఇక్కడ 4 ఉంది. 8 minus 4 అంటే ఎంత? 4. సో ద విడ్త్ ఈస్ 4. అండ్ ఇక్కడ కూడా చూడండి 3 minus 1. 3 minus of minus 1 అంటే ఎంత? +1. 3 + 1 4. సో కాబట్టి నీకు x of t సీక్వెన్స్ లోను విడ్త్ 4 అండ్ h of t సీక్వెన్స్ లో కూడా విడ్త్ 4. సో ఆటోమేటిక్ గా రెండింటి యొక్క విడ్త్ సేమ్ కాబట్టి ఆటోమేటికల్లీ మనం డైరెక్ట్ గా ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ వన్, ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? సో ఫస్ట్ మనం లోయర్ మోస్ట్ పాయింట్ ని డిఫైన్ చేయాలి. 4 minus 1. 4 minus 1 అంటే ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3, రైట్? నెక్స్ట్ అప్పర్ మోస్ట్ పాయింట్ 8, 3. 8 + 3 అంటే 11. సో కాబట్టి నీకు ఓవరాల్ లెఫ్ట్ మోస్ట్ పాయింట్ ఎంత అంటే 11. నెక్స్ట్ మిడ్ పాయింట్ డిసైడ్ చేయాలి. విడ్త్ ఎంత? 4. సో 4 పాయింట్స్ మూవ్ అవ్వండి. 3, 4, 5, 6 అండ్ 7. సో 7 దగ్గర మిడ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి 11 నుంచి నువ్వు బ్యాక్ సైడ్ అయినా రండి, ఇట్ విల్ బి సేమ్, రైట్? సో ఇక్కడ నుంచి యూ విల్ డ్రా ఎ పర్పెండిక్యులర్ లైన్ అండ్ దీన్ని జాయిన్ చేస్తే యూ విల్ గెట్ ఎ ర్యాంప్ ఫంక్షన్ లైక్ దిస్ సింప్లీ, రైట్? సో దిస్ విల్ బి ద రైట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ మనకు అన్నోన్ వాల్యూ ఏంటి? యాంప్లిట్యూడ్ వాల్యూ తెలియదు. ఓకే, కానీ మనకు ఒక ప్రొసీజర్ తెలుసు కదా, ఏంటది? x of t సీక్వెన్స్ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ h of t యొక్క యాంప్లిట్యూడ్ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది. హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 అండ్ హియర్ ద యాంప్లిట్యూడ్ ఈస్ 2. 3 2s ఎంత? 6. సో కాబట్టి దీని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత అంటే 6. స్లోప్ 6. ఇది ఇంక్రీజింగ్ స్లోప్ కాబట్టి డిక్రీజింగ్ స్లోప్ అయితే ఎంత వస్తుందా మనకి? -6. సో కాబట్టి మీకు తెలిసిందే కదా, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 - x. ముందు పాయింట్ రాయండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఈస్ నథింగ్ బట్ 3, 0 and the second point is nothing but 7, the amplitude is unknown simply, right? So this will be the x1 and this will be the y1 and this will be x2 and this will be y2 simply. So substitute చేయడం స్లోప్ ఎంత? 6 is equal to y2 - y1 అంటే 7 minus 0, sorry, a minus 0 which is nothing but a divided by x2 - x1. 7 minus 3 is nothing but 4. So therefore a is equal to ఎంత అంటే 6 4s are 24 simply. Okay, so the value of a is nothing but 24 సింప్లీ, రైట్? సో కాబట్టి నువ్వు ఈజీగా దాని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్చువల్గా ఇట్లా గ్రాఫ్స్ ఏ ఆప్షన్స్ అయితే దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో వాడు ఎగ్జామ్లో కూడా మీకు గ్రాఫ్స్ ఇచ్చారు 2013లో, నాకు ఐడియా ఉంది. ఒకవేళ గ్రాఫ్స్ కనుక ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆ ఈక్వేషన్స్ అనేది మీకు తెలిసిందే. y - y1 × x2 - x1 is equal to x - x1 × y2 - y1. సో దాన్ని యూజ్ చేసి నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ వీ క్యాన్ సీ దిస్ వన్, కన్వల్యూషన్ ఆఫ్ దిస్ వన్, ఇది 3 to 11, ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ తెలియదు అండ్ ఇక్కడ స్లోప్ 6 అండ్ ఇక్కడ స్లోప్ వచ్చేసరికి -6. సో సింప్లీ నేను స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 - x1 వేస్తే సో 6 ఈజ్ ఈక్వల్ టు a/4, a ఈజ్ ఈక్వల్ టు 24, రైట్? అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. 3 నుంచి 7 వరకు ఒక ఈక్వేషన్ వస్తుంది, 7 నుంచి 11 వరకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో 3 నుంచి 7 వరకు పాయింట్స్ తీసుకుంటే 3, 0, 7, 24 ఫార్ములా అప్లై చేసి తెలుసు కదా మనకి. y - y1 × x2 - x1 అంటే 7 - 3 4 is equal to x - x1 అంటే x - 3 into y2 - y1 అంటే 24 - 0, that is nothing but 24. So 4 1s are 4 6. So y is equal to 6x - 18 వస్తుంది. x is nothing but t, right? So y is equal to 60 - 18 simply. Next, coming on to 7 to 11, the points are 7, 24 and 11, 0. So x1, y1, x2, y2. So y minus y1 is 24 into x2 minus x1. 11 minus 7 is 4 equal to x minus x1 is 7 into y2 minus y1. y2 minus y1 is nothing but 0 minus 24, that is nothing but minus 24. So 4 1s are 4 6. So y is equal to minus 60 plus 7 6 are 42 minus 24 it was the plus 24 అవుతుంది. So y is equal to minus 60 plus 66 obviously. So y of t is equal to this one. So వాడు గనక ఆప్షన్స్ లో మీకు గనక మ్యాథమెటికల్ ఫార్మ్ ఇస్తే then you need to calculate the line equations. అదే వాడు గ్రాఫ్స్ లో కనుక ఇస్తే then it is the result that you have obtained is enough, right? సో ఈ విధంగా మనం 2 స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చి వాటి యొక్క విడ్త్ కనుక సేమ్ అయితే మనం ఈజీగా కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ సింపుల్, రైట్? సో కమింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఈ సీక్వెన్స్ ఒకసారి చూద్దాం. దిస్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ ఇన్ గేట్ 2017 ఫర్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. Find the convolution for 0 to 2 the value is 4 and -1 to 3 value is 2. So if you can see that 0 to 2 the value is 4, right? So the signal is from 0 to 2, the value is nothing but 4. This is nothing but x of t, and coming on to h of t -1 to 3 the value is 2, right? -1 to 3 the value is
minus 1 to 3, the value is 2, right? సో దిస్ ద వాల్యూ ఈస్ 2. సో సింపుల్గా ఈ రెండింటికి కన్వల్యూషన్ చేయమన్నారు అనుకోండి. మనకు తెలుసు 2 స్టెప్ సీక్వెన్సెస్ ఇచ్చినప్పుడు కన్వల్యూషన్ ఎలా చేస్తాం? సింపుల్గా ముందు విడ్త్ ఒకటో కాదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 - 0 ద విడ్త్ ఈస్ నథింగ్ బట్ 2. ఇక్కడ 3 - -1 ద విడ్త్ ఈస్ నథింగ్ బట్ 4. సో కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు విడ్త్ అనేది సేమ్ కాదు. సో కాబట్టి మనం నార్మల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది అప్లై చేయలేము. సో ఇలాంటి వాటికి ఎలా అప్లై చేస్తామని జాగ్రత్త చూడండి అమ్మా. ఫస్ట్ సేమ్ లోయర్ మోస్ట్ పాయింట్ ని డిసైడ్ చేయండి. లోయర్ మోస్ట్ పాయింట్ ఏంటి? 0 ఇక్కడ లోయర్ మోస్ట్ పాయింట్, ఇక్కడ -1. సో కాబట్టి 0 - 1 అంటే ఎంత వస్తుంది మనకి? సింపుల్ గా -1. సింపుల్, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది అప్పర్ మోస్ట్ పాయింట్, ఇక్కడ 3 ఉంది అప్పర్ మోస్ట్ పాయింట్. ఆటోమేటిక్ ఇక్కడ కూడా అప్పర్ మోస్ట్ పాయింట్ 3 + 2 దట్ ఈస్ నథింగ్ బట్ 5. సో లోయర్ మోస్ట్ పాయింట్ సేమ్ ప్రొసీజర్, అప్పర్ మోస్ట్ పాయింట్ కూడా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకు ముందు అయితే మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే విడ్త్ సేమ్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఎట్ నుంచి వచ్చినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ మిడ్ పాయింట్. అక్కడ నుంచి మనం ర్యాంప్ ఫంక్షన్ డ్రా చేసాం. కానీ ఇక్కడ ఏదైతే స్మాలర్ విడ్త్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్మాలర్ విడ్త్ ఏంటి? ఇక్కడ విడ్త్ 4 h(t) కి, x(t) కి విడ్త్ 2. సో కాబట్టి దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? h(t) సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2 విడ్త్, 2 విడ్త్ మూవ్ అవ్వండి. ఇది -1 దగ్గర నుంచి 2 పాయింట్స్ మూవ్ అయితే -1 0 1, రైట్? సో ఇట్ విల్ బి 1. నెక్స్ట్ 5 దగ్గర నుంచి కూడా 2 పాయింట్స్ మూవ్ అయ్యండి. 5 తర్వాత 4, 4 తర్వాత 3. దీస్ ఆర్ ద 2 మిడ్ పాయింట్స్ ఈసారి, రైట్? ఎందుకంటే అన్ఈక్వల్ విడ్త్ ఉన్నాయి కాబట్టి లోయెస్ట్ విడ్త్ ఏదైతే ఉందో అక్కడ నుంచి లోయర్ మోస్ట్ పాయింట్ నుంచి అంత విడ్త్ మూవ్ అవ్వాలి, అండ్ హైయర్ మోస్ట్ పాయింట్ నుంచి కూడా అంతే విడ్త్ మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఆ 2 విడ్త్స్ నుంచి మీరు పర్పెండిక్యులర్ పాయింట్స్ అనేవి డ్రా చేయండి. నీట్ గా పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేయండి, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దట్, దిస్ ఈజ్ ద పాయింట్, రైట్? ఇలా డ్రా చేసాం. సో కాబట్టి లోయర్ మోస్ట్ పాయింట్ డిసైడ్ చేసాం, అప్పర్ మోస్ట్ పాయింట్ డిసైడ్ చేసాం. ఆ తర్వాత ఏదైతే లోయెస్ట్ విడ్త్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర నుంచి 2 మిడ్ పాయింట్స్ తీసుకున్న తర్వాత దెన్ ఫస్ట్ మిడ్ పాయింట్ వరకు ఇలా డ్రా చేసి నెక్స్ట్ సెకండ్ మిడ్ పాయింట్ నుంచి ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీనికి డిక్రీజింగ్ వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా మనము 2 అన్ఈక్వల్ విడ్త్స్ ఉన్నప్పుడు డ్రా చేస్తాం. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుంచుకోవడం, ఎప్పుడైనా 2 ఈక్వల్ విడ్త్ ఉంటే లోయర్ మోస్ట్ పాయింట్, అప్పర్ మోస్ట్ పాయింట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 విడ్త్ సేమ్ కాబట్టి ఎటు నుంచి వచ్చినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ మిడ్ పాయింట్. ఆటోమేటిక్గా ట్రయాంగులర్ ఫంక్షన్ వస్తుంది. కానీ 2 అన్ఈక్వల్ విడ్త్ ఉన్నప్పుడు ఫస్ట్ లోయర్ మోస్ట్ పాయింట్, అప్పర్ మోస్ట్ పాయింట్ ఫిక్స్ చేసిన తర్వాత దెన్ మీరు 2 మిడ్ పాయింట్స్ వస్తాయి. లోయెస్ట్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసుకొని లెఫ్ట్ మోస్ట్ పాయింట్ నుంచి అదే డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, రైట్ మోస్ట్ పాయింట్ అదే డిస్టెన్స్ మూవ్ అయితే 2 మిడ్ పాయింట్స్ వస్తాయి. ఆ 2 పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకొని ఆటోమేటిక్గా మనము డ్రా చేసి కన్వర్జేషన్ ఈ విధంగా. ఇక్కడ మనకు అన్నోన్ ఒకటే, ఏంటంటే యాంప్లిట్యూడ్ సేమ్ ఇందాకట్లాగానే. సో స్లోప్ కూడా ఇందాకట్లాగానే సేమ్ అమ్మ, యూ విల్ గెట్ ద సేమ్ స్లోప్. సో x(t) యొక్క యాంప్లిట్యూడ్ 4 అండ్ h(t) యొక్క యాంప్లిట్యూడ్ 8. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 4 2 0. సో ఈ లైన్ ద స్లోప్ విల్ బి 8 అండ్ ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత వస్తుంది అంటే -8 వస్తుంది సింపుల్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. తెలిసిందే కదా, లెట్ us సపోజ్ దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ సో స్లోప్ పాయింట్ ఏంటి? -1 నుంచి 1 వరకు కాబట్టి -1, 0 అనేది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చి 1, a యాక్చువల్లీ, రైట్? సో ఇందాకట్లాగా సేమ్ x1 y1 అండ్ దిస్ విల్ బి x2 y2 సింప్లీ. ఓకే, సో కాబట్టి అప్లై చేయండి. స్లోప్ ఈజ్ ఈక్వల్, స్లోప్ ఎంత? 8 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 a - 0 a బై x2 - x1 1 - -1 ఇట్ ఈస్ నథింగ్ బట్, సో దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16 ఆబ్వియస్లీ. సో కాబట్టి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది అంటే 16. సో దిస్ విల్ బి ది ఆన్సర్. వాడు గ్రాఫ్స్ ఇస్తే, అదే వాడు మ్యాథమెటికల్ ఫార్మ్ ఇస్తే -1 నుంచి 1 వరకు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, 1 నుంచి 3 వరకు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ద వాల్యూ 16 అండ్ నెక్స్ట్ 3 నుంచి 5 వరకు ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆటోమేటిక్ గా మ్యాథమెటికల్ ఫార్మ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం 2 అన్ఈక్వల్ విడ్త్ ఉన్నటువంటి స్టెప్ సిగ్నల్స్ వచ్చినప్పుడు కన్వల్యూషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇక్కడ చూడండి, ఇక్కడ -1 నుంచి 1 వరకు ద వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ స్లోప్, ఇంక్రీజింగ్ ర్యాంప్ అండ్ 1 to 3 ద వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ అండ్ 3 to 5 ఇట్ ఈస్ డిక్రీజింగ్ ర్యాంప్, రైట్? సో ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, స్లోప్ 8 కాబట్టి y2 - 1 by x2 - x1 వేస్తే ఏ వాల్యూ 16 వచ్చింది. సో ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. -1 నుంచి 1 వరకు వచ్చినప్పుడు y వాల్యూ 80 + 8 వచ్చింది. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ y - y1 అంటే y - 0 is y into x2 - x1 1 - of -1 is nothing but +2 is equal to x - x1 x - of -1 is nothing but x + 1 into y2 - y1 16 - 0 is nothing but 16. 2 1s 2 8s y is equal to 80 + 8. నెక్స్ట్ మళ్ళీ 1 to 3 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 1 to 3 వాల్యూ కాన్స్టెంట్ 16. సో కాబట్టి మళ్ళీ 3 to 5 ఫైండ్ అవుట్ చేస్తే 3, 16 ఫస్ట్ పాయింట్, 5, 0 అనేది సెకండ్ పాయింట్. సో y - 1 అంటే y - 16 అంటే x2 - x1 అంటే 5 - 3 is 2 is equal to x - x1 అంటే x - 3 into y2 - y1 అంటే 0 - 16 is -16. సో y - 16 is equal to 2 1s 2 8s. సో -8x - +24. సో y is equal to -8t plus 16 plus 24 it will be 40. సో కాబట్టి మన ఈక్వేషన్ డ్రా చేస్తే y of t is equal to 80 plus 8 from -1 to 1 and 16 at 1 to 3 and -80t plus 40 from 3 to 5 obviously. So this will be the overall convolution for the following one, right?
So if you can see the next one, you need to find the convolution for this particular problem. Okay, right? So yes, you can see 5 into u of t minus 2 minus 5 into u of t minus 5. మీరు కనుక ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా u ఆఫ్ t మైనస్ 2 అంటే ఏంటి, జాగ్రత్తగా చూడండి. u ఆఫ్ t మైనస్ 2 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్, రైట్? 2 నుంచి ఇన్ఫినిటీ వరకు దాని వాల్యూ 1 ఉండాలి, కానీ 5 తో మల్టిప్లై అయింది కాబట్టి ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 5. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ u ఆఫ్ t మైనస్ 5. 5 ఇంటూ u ఆఫ్ t మైనస్ 5 అంటే 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 5 ఇంటూ u ఆఫ్ t మైనస్ 5 దగ్గర నుంచి స్టార్ట్ అయితే ద వాల్యూ విల్ బి ఈక్వల్ టు 5 యాక్చువల్లీ, రైట్? సో ఈ రెండింటి యొక్క మైనస్ కావాలి. మైనస్ చేసినప్పుడు మీరు కనుక ఒకసారి డ్రా చేస్తే రెండింటి యొక్క మైనస్ సీక్వెన్సెస్ 0 నుంచి 2 వరకు అసలు లేదు, ఇక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2 to 5 వరకు ఇక్కడ వాల్యూ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. 5 మైనస్ 0 వాల్యూ ఎంతమ్మా 5. అంటే 2 నుంచి 5 వరకు దాని వాల్యూ ఎంత అంటే 5 యాక్చువల్లీ, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. ఆ తర్వాత 5 తర్వాత నుంచి ఇక్కడ వాల్యూ 5 ఉంది, ఇక్కడ కూడా వాల్యూ 5 ఉంది, కాబట్టి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు 0 వస్తుంది. అంటే 5 ఇంటూ u ఆఫ్ t మైనస్ 2 మైనస్ 5 ఇంటూ u ఆఫ్ t మైనస్ 5 యొక్క వాల్యూ ఎంత అంటే 2 to 5 అండ్ ద వాల్యూ ఈస్ నథింగ్ బట్ 5 సింప్లీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, 4 ఇంటూ u ఆఫ్ t మైనస్ 1, రైట్? u ఆఫ్ t మైనస్ 1 అంటే ఏంటి, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దాని వాల్యూ వచ్చేసరికి 4 సింప్లీ, రైట్? నెక్స్ట్ సెకండ్ కనుక మీరు డ్రా చేసుకుంటే 4 ఇంటూ u ఆఫ్ t మైనస్ 2 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 అనే శాంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇది ఇక్కడ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ 4, రైట్? సో ఈ రెండింటి యొక్క సబ్స్ట్రాక్షన్ మీరు పెర్ఫార్మ్ చేస్తే 0 to 1 అసలు లేదు, 1 to 2 ఉంది శాంపుల్, 1 to 2, ఇక్కడ 4, ఇక్కడ 0, కాబట్టి ఆటోమేటిక్గా 4 మైనస్ 0 వాల్యూ ఎంత ఉంటుందమ్మా 4. సో ఆటోమేటిక్గా ఇక్కడ నెక్స్ట్ 2 తర్వాత నుంచి ఇక్కడ 4, ఇక్కడ 4 కూడా 0. అంటే నీకు 4 ఇంటూ u ఆఫ్ t మైనస్ 1 మైనస్ 4 ఇంటూ u ఆఫ్ t మైనస్ 2 అంటే దాని వాల్యూ 1 to 2, దాని వాల్యూ 4. ఓకే, సో కాబట్టి x ఆఫ్ 2 ఏమో 2 to 5 అండ్ ద వాల్యూ ఇస్ 5, అండ్ నెక్స్ట్ h ఆఫ్ t వచ్చేసరికి 1 to 2 అండ్ ద వాల్యూ ఇస్ 4. ఓకే, సో కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, జస్ట్ మనం ఫస్ట్ ఇంట్లో చూసాం, నేను ఒకసారి చెప్పాను, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ x ఆఫ్ t అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ h ఆఫ్ t. ఇక్కడ చూడండి అమ్మా, దీని యొక్క లెంగ్త్ 5 మైనస్ 2 అంటే ఎంత 3, దీని యొక్క విడ్త్ ఎంత 2 మైనస్ 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత 1, రైట్? సో కాబట్టి ఇక్కడ విడ్త్ 3, ఇక్కడ విడ్త్ 1. సో కాబట్టి అన్ఈక్వల్ విడ్త్ కాబట్టి సో మనకి ప్రొసీజర్ తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ లోయర్ మోస్ట్ పాయింట్ రాయండి. లోయర్ మోస్ట్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ 2 ప్లస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 3. దిస్ ఈస్ ద లోయర్ మోస్ట్ పాయింట్. అండ్ అప్పర్ మోస్ట్ పాయింట్ రాస్తే 5 ప్లస్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 7, రైట్? సో లోయెస్ట్ విడ్త్ ఏంటి 1. సో కాబట్టి 1 పాయింట్ దీని నుంచి ఇటు జరగాలి అండ్ 7 దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 6, రైట్? సో ఈ రెండింటి దగ్గర నుంచి పర్పెండిక్యులర్ లైన్స్ మీరు కనుక డ్రా చేస్తే, సో 3 దగ్గర నుంచి 4 కి ఇంక్రీజింగ్ ర్యాంప్, 4 to 6 కాన్స్టెంట్ అండ్ 6 to 7 యూ విల్ గెట్ డిక్రీజింగ్ ర్యాంప్. అండ్ ఇక్కడ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈజీ కదా. దీని ఏ అనుకోండి, ఫస్ట్ పాయింట్ ఏంటి 3, 0 అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి 4, a, రైట్? సో దిస్ విల్ బి x1, దిస్ విల్ బి y1 అండ్ దిస్ విల్ బి x2 అండ్ దిస్ విల్ బి y2. సో చెప్పండి స్లోప్ ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 5 4s are 20. సో therefore the slope will be 20 అండ్ ఇక్కడ స్లోప్ వచ్చేసరికి it will be -20, రైట్? So slope 20 is equal to y2 minus y1, a minus 0a by x2 minus x1 is nothing but 4 minus 3 1. So therefore a is equal to ఎంత అంటే 20. So this will be equal to 20. For graphical పరంగా ఇస్తే this will be the answer. ఒకవేళ mathematical forms కనుక అడిగితే మనం 2 point formula యూస్ చేసి we can easily solve it, right? So right, this is the one. 3 to 4 increasing ramp, 4 to 6 constant, 6 to 7 decreasing ramp, 20 and -20, right? So ఇది మనం చూస్తే a equal to 20 వచ్చింది సింప్లీ. అండ్ ఇంక ఇక్కడ నుంచి మీరు కాన్స్టెంట్ గా ఒకవేళ వాళ్ళు ఇదే ఆన్సర్ ఇస్తే రాసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈక్వేషన్ ఇస్తే మీరు ఓన్ గా ట్రై చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, దెన్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, ఇక్కడ ఒకటే ఇష్యూ, మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో మనం ఏం చూసాం, కంటిన్యూస్ టైం కన్వల్యూషన్ చూసాం. అది 2 స్టెప్ సీక్వెన్సెస్ కి, అది 2 ఈక్వల్ పెడుతున్నప్పుడు ఏం చేయాలో చూసాం అండ్ 2 అన్ఈక్వల్ పెడుతున్నప్పుడు కూడా ఏం చేయాలో చూసాం. సో కాబట్టి ఈ స్టెప్స్ కాకుండా ఇంక ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి కన్వల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అది మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చినప్పుడు చెప్తాను క్లియర్ గా. సో మనకి ఇంకా క్లాస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మన క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అయిపోయింది అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అయిపోయింది. సో ఈ రెండింటి మీద, ఈ 2 యూనిట్స్ మీద నేను ఒక 2-3 సెషన్స్ ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సాల్వ్ చేపిస్తాను. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ 100% అనాలిసిస్ తోటి ఉంటుంది. సో కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ నెట్వర్క్స్, మ్యాథ్స్ అండ్ డిజిటల్ ఆల్రెడీ అయిపోయి, అవి కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ప్రమోట్ చేయండి. ఓకే, సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ with problems on classification of signals and classification of systems. Okay, so until then, take care and bye.